పరకామణిలో భక్తులు ఏవైతే సమర్పించారో వాటిని కూడా కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. అసలు ఇలా ఏ మాత్రం భక్తి లేకుండా, ఏ మాత్రం భయం లేకుండా ఉన్న వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక చిన్న ఉద్యోగిని కోట్లు కొట్టేస్తుంటే కూడా ఏం పట్టించుకోకుండా ఉన్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ప్రజల్లో కట్టిన పన్నుల్లోంచి ఏమన్నా డబ్బు అవినీతి చేస్తే ఆడు జైలు శిక్ష చేస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రజలు వేసుకున్న తమ భక్తి భావంతో ఎన్నాళ్ళ నుంచో మూటలు కట్టుకున్న, మీకు మామూలు సామాన్యులు అండి చాలా కాలం నడిచి వస్తూ ఉంటారు. ఒక 3 నెలలు 6 నెలలు కొన్ని డబ్బులు తీసి మిగిలిన డబ్బులు తీసి అక్కడ పెట్టుకుని భక్తిభావంతో తీసుకునేస్తారు వడ్డీ కాసులు వాటికి అనే వేసినప్పుడు దాన్ని కూడా దొబ్బేయడానికి సిగ్గుండాలండి వీళ్ళకి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సరే, అది 100 కోట్లని ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ అండి. దాంట్లో వాళ్ళు చెప్పిన ఆరోపణలు మనం అన్ని నిర్ధారించడానికి చెప్పాను కదా, ఆర్నబ్ కోసం కాదు. కానీ ఒకటి చెప్తున్నాను, అంత దుర్మార్గం చేసిన వాళ్ళని రాజీ చేయడం ఏంటండి లోక్ అదాలత్లో? వెంటనే శిక్ష వేసి తీసేయాలి కదా. వాళ్ళ కోర్టు ఆదేశాలు వస్తే రారా? తప్పనిసరిగా అబ్సల్యూట్లీ రాంగ్ అండి నేను చెప్తున్నాను. ఇది అబ్సల్యూట్గా రాంగ్. ఇది ఎంత తప్పండి అంటే మళ్ళీ మీరు రాజీ చేపిస్తారా? అంటే అందరికీ దారి చూపిస్తున్నారా? మీ ఇష్టం కొడితే కొట్టేసేయండి, తప్పు పడితే సెటిల్మెంట్ చేద్దాం. ఏంది సెటిల్మెంట్ చేయటం? అబ్సల్యూట్గా రాంగ్ అండి ఇది. వీటికి న్యాయస్థానాలు కూడా నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ధర్మం ఈ కలియుగంలో ఇంకో పాదం మీద నడుస్తుందంటే కొన్ని లోపాలు ఉన్నా సరే కొన్ని న్యాయస్థానాల వల్ల. ఎందుకంటే వాళ్ళ శాసన రంగంలోనే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, మీడియా రంగంలో కూడా కొంత లోపాలు వచ్చినా కొంచెం న్యాయ వ్యవస్థ నడుస్తుంది. న్యాయస్థానాలే వాళ్ళ దానికి దారి చూపిని. డెఫినెట్గా దాని మీద విచారణ జరగాల్సింది, తిరిగి విచారణ జరగాలి. ఎవరిని కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితమైన శిక్ష పడాల్సిందే.